బంగ్లాదేశ్ కుక్కల్లారా బంగ్లాదేశ్ కుక్కల్లారా బంగ్లాదేశ్ కుక్కల్లారా జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో మన హిందూ బంధువైన దీప్ చంద్రదాస్ అనే హిందువును దైవ దూషణ పేరుతో అతి కిరాతకంగా బహిరంగంగా కొట్టి చంపి రోడ్డు మీద ఈడ్చికెళ్తూ ఒక చెట్టుకు వేలాడదీసి సజీవ దహనం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. దీన్ని ప్రతి ఒక్క హిందూ బంధువుగా వ్యతిరేకించాలి. బంగ్లాదేశ్లో మైనార్టీల హిందువులకు రక్షణ లేకుండా పోతుంది. ఏదైతే దాడి జరిగిందో దానిపై ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ధర్మాపూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్మాపూర్ ఊరు గుండా నిరసన తెలుపుతూ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దయచేసి హిందువులు ఒక్కటి గ్రహించాలి, మన హిందువులకు హిందువే బంధువు. మన హిందువులకు భారతదేశం తప్పించి ఏ దేశం కూడా ఆశ్రయం కల్పించది. కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే పడిపోతాం. ఇదొక్కటి దయచేసి హిందువులందరూ పార్టీలకు అతీతంగా ఆలోచించి హిందువులకు రక్షణగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కొందరు అతి మేధావులు ఎక్కడో జరిగింది ఇక్కడ జరగలేదా అని మాట్లాడతారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం, పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం, కేరళలో చూస్తున్నాం, జమ్మూ కాశ్మీర్లో చూస్తున్నాం. మొన్నటికి మొన్న మన తెలంగాణలో బైన్సాలో ఇదే టైంలో సంక్రాంతికి చేసుకున్న చకినళ్లలో ఆ జిహాదీ గుండాలు మూత్రం పోసిన విషయం దయచేసి గుర్తుంచుకోవాలి. ఈ సెక్యులర్ ముసుగు తీసేసి హిందువులకు ఏదైతే రక్షణ ఉంటుందో పార్టీలకు అతీతంగా హిందువులందరం ఏకమై మన హిందువులకు రక్షణగా మనమే ఉంచుకోవాలి. దయచేసి భారత ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాము, ఏదైతే బయట దేశాలలో హిందువులపై జరుగుతున్న దాడులను చర్యలు తీసుకోవాలని ఒక హిందూ బంధువుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. గత 10 రోజుల క్రితం బంగ్లాదేశ్లో దీప్తి చంద్రదాస్ ను కఠినంగా హింసించి అది ఒక మత పేరుతోని మతాన్ని అన్ని దేవుళ్ళు ఒకటని అనకుండా అన్నారు అని బంగ్లాదేశీ పోలీసులే అతన్ని పట్టుకవచ్చి ఈ జిహాద్ ముక్కలకు అప్పచెప్పారు. అప్పచెప్పిన ఈ జిహాద్ ముక్కలు గుంపులుగా వచ్చి అతన్ని అతిహీనంగా కొట్టి చంపి చిత్రహింసలకు గురి చేసి మరి అతని బట్టలు తీసి కూడా ఉరి పెట్టి నగ్నంగా ఉరి తీసి పెట్రోల్ తోని పోసి కాలబెట్టడం జరిగింది. అక్కడ మనం 30% ఉన్న హిందువులు ఇప్పుడు 8% వరకు దిగజారింది. ఈ మిగతా వాళ్ళు ఏమైనరు అంటే రోజుకు ఇదే హిందువా చంపడం, లవ్ జిహాద్ చేయడం. మన హిందువులు అక్కడ మాది ఇస్లాం కంట్రీ, మీరు ఉండొద్దు అనే నిదానంతో వీళ్ళను కొట్టడం, చంపడం జరుగుతుంది. అక్కడ ఉన్న హిందువులు మన ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు బిజినెస్ దారులు వాళ్ళు భయాలానికి గురి అయి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మన ఇండియన్ ఎంబసీ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన హిందువులను మనం కాపాడుకుందాం అని మన గవర్నమెంట్కు మనం అప్పీల్ చేసుకుంటూ ఈ నిరసన బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా హిందూ సోదరులారా, మరి ఇక్కడ మొన్న కాశ్మీర్, తర్వాత కలకత్తా, మళ్ళీ కేరళ, మరి ఇవన్నీ ఇంకా ఎన్ని రోజులు చూద్దాం దీన్ని.
మనం కూడా లేద్దాం. కొంచెమన్నా ఇకనైనా హిందువులారా మేలుకోర్రి, ఐక్యత కొరకు మనం పోరాడుతున్నాం. ఇది విశ్వ హిందూ పరిషత్ తరపున ఎన్నిసార్లు ఎన్నో ప్రోగ్రాలు చేసినాం. ఇప్పుడు మన ధర్మపురిలో రోజు ఒక్క రోహింగ్యా ఇక్కడ ధర్మపురి మన చుట్టూ ప్రాంతాలలో కూడా వచ్చిర్రు. మొన్న ఎలక్షన్ లో ఓటు కూడా సమోదం చేసుకోవడం జరిగింది. ఈ పార్టీలకు అతీతంగా పార్టీలు పోటీ చేసే వ్యక్తులు కొంచెం ఓటర్ లిస్టు చూసుకొని మరి వీరికి ఎవరు ఇచ్చిర్రు, ఎవరు ఓటు ఇచ్చిర్రు, ఎవరు ఆధార్ కార్డులు ఇచ్చారు, ఎక్కడి నుంచి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దయచేసి అన్నిటి మీద మీరు దృష్టి పెట్టుర్రి. ఒకవేళ మీరు ఇలాగే మేము నిద్రపోతాం, వాళ్ళు చేసుకొని పోని అని అనుకుంటే మనం భవిష్యత్తులో మనం మైనార్టీలం అవుతాం. ఈ మైనార్టీలు కాకుండా చూసుకొని దయచేసి ఆలోచించగలం. జై హింద్, భారత్ మాతాకి జై.